ఇస్మార్ట్ 1 మించిందా మేడం డబుల్ ఇస్మార్ట్? ఇస్మార్ట్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అదెంత బాగా ఎంజాయ్ చేసామో ఇది కూడా బాగానే ఉంది. సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉందండి? పూరి డైరెక్షన్ ఎలా ఉంది? Direction is amazing. డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? Amazing. Vibes amazing. Everything is amazing. ఇదివరకు టిట్టి ఊగిపోయింది బ్రో, బట్టలు చింపుకున్నాం బ్రో. ఒక్క సీన్ ఇట్లా సీట్లు కూడా చినిగిపోయినాయి బ్రో. లోపలికి ఏం మిగిలిన ఇక. అంటే ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ తోటి అటర్ ఫ్లాప్ లో ఉన్నాడు కదా, ఈ మూవీ తోటి ఎలా అనిపించింది? కంబ్యాక్ ఇచ్చాడా? డెఫినెట్ గా ఇచ్చాడు అని చెప్పొచ్చు. అంటే పూరి సార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? డైలాగ్స్ గానే యాక్చువల్లీ పూరి సార్కి నేను పెద్ద ఫ్యాన్, ఎందుకంటే తన స్పీచెస్ని కూడా నేను చాలా బాగా ఫాలో అవుతాను. సో మూవీస్ కూడా ఆబ్వియస్గా నేను చూసాను. ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే డైరెక్షన్ ఎలా చూపించాడు? అంటే వింటేజ్ వైబ్స్ వచ్చాయా? అంటే పాత పూరి మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకోవచ్చా? డెఫినెట్గా చెప్పొచ్చు. అంటే చాలా మంది ట్రోల్ చేశారు కదా లైగర్ తర్వాత పూరి పని అయిపోయింది లేదంటే అలా ఏం లేదు. సార్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండ్ డెఫినెట్గా ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఓకే, ఏం చెప్తారు? అంటే డాన్స్ కానీ ఆ హీరో గారి డాన్స్ ఎలా అనిపించింది మీకు? స్కిల్స్ ఎలా అనిపించాయి? అందులో చాలా బాగుంది డాన్స్ కూడా. ఫస్ట్ లో ఇస్మార్ట్ 1లో ఎలా ఉండిందో ఇది కూడా అలానే ఉంది. ఇట్ వాస్ వెరీ గుడ్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? కొంచెం ఎక్సైటింగ్ గా ఉండే, బట్ దెన్ ఇట్ వాస్ లైక్ ఫైన్, బాగుండేది. అంటే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ హిట్ అనుకోవచ్చు, అనుకోవచ్చు, చెప్పచ్చు, బాగుంది.